దేవయాన్ని తీసుకొని మహానుభావుడైనటువంటి యయాతి మహారాజు వెళ్ళి నిర్మూలిత సకల సంగుండై పరమంబైన వాసుదేవదాన బ్రహ్మమునందు యయాతి భూపాలుడు స్వతసిద్ధమైన భాగవత గతిలో మోక్షాన్ని పొందాడయ్యా. పరీక్ష మహారాజా, నరేంద్ర, ఆ పూరిని వంశంలోనే నువ్వు జన్మించావయ్యా మహారాజా. ఈ విధమున అదే వంశం లోపల గొప్పవాడైనటువంటి ఒక దుష్యంత మహారాజు జన్మించాడు. ఆ దుష్యంత మహారాజు ఒకనాడు వేట కోసం బయలుదేరి వచ్చి కణ్వమాముని యొక్క ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్న ఒక అమ్మాయిని చూసి అనుకున్నాడు, ఈమె ఎవరబ్బా అని. కణ్వ మహర్షి ఊర్ధ్వరేతస్కుడు, మరి ఈ అమ్మాయి ఎక్కడిది అయినా అడిగాడు. ఎవరమ్మా నువ్వు అంటే, అయ్యా విశ్వామిత్రుడి మీనక గన్నదాన అని చెప్పింది. అయితే నువ్వు రాజుబిడ్డవే, రాజుబిడ్డవు కనుక నీకు నచ్చిన వరుణ్ణి పెళ్లి చేసుకునే అర్హత స్వాతంత్రం నీకు ఉన్నది కనుక ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకొని మాటలతో నొప్పించి ఆమెకు గర్భాన్ని ధరింపజేసి వెళ్ళాడు. కణ్వమాముని వచ్చి ఏర్పాటు చేసుకొని, అయితే మానే బిడ్డ, నిన్ను పెళ్ళాడిన వాడు రాజు కదా, ఏం బాధపడకన్నాడు. 10 మాసాలు కాగానే కొడుకు పుట్టాడు. 21 నాడు భరతుడు అని మనకి నామకరణం చేసినాడు కణ్వ మహర్షి. 5 ఏళ్ల పిల్లవాడైనాడు. ఒకనాడు శకుంతలను చూసి, బిడ్డ ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ ఆశ్రమ భూమిలో, సరణీల స్నానం చేసుకుంటూ కన్నమూలాలు తినుకుంటూ, పట్టపురాజు నీ మగడు, చక్రవర్తి నీ కొడుకు, ఇటువంటి కొడుకును అటువంటి భర్తను పెట్టుకొని అడవిలో ఎన్నాళ్ళు ఉంటావు, వెళ్ళవమ్మా అని శిష్యుని ఇచ్చి పంపించాడు. అక్కడి పోంగని వాడు నాకట భార్యట కొడుకట అని అవహేళన చేశాడు దుష్యంత మహారాజు. అప్పుడు పంచమహాభూతాలు ఆకాశవాణి చెప్తోంది, దుష్యంత మహారాజా తప్పు, అలా అనకు. అదని వల్లభవాడు నీ సుతుడు, భార్యాపుత్రుడం పాత్రుడం వదలంగాదు. అలనాటి కణ్వవనిక వైవాహికారంభము మరి నూహింపుమా, శకుంతలా వచనములు మాన్యంబులవు భూవరేంద్ర. అదని వల్లభవాడు నీ సుతుడు. ఆయనకి ఎరికే, కానీ నీ భార్యని కొడుకనగా పక్క కూర్చోండి జనాలంతా ఏమనుకుంటారు. జనవాక్యంత కర్తవ్యం. ధర్మోపాసకులుగా ఉండే పూర్వం మన రాజులు, వాళ్ళందరికీ తెలిసింది కదా. ఇప్పుడు ఆకాశవాణి చెప్పింది కదా, తేడతల్ల రమ్మన్నాడు, పక్క కూర్చొని పెట్టుకున్నాడు. వాడిని పెంచి పెద్దవాడిని చేసి దుష్యంత మహారాజు హాయిగా వానప్రస్థం వెళ్ళిపోయినాడు. ఇప్పుడు భరతుడు వివాహం చేసుకొని 133 యజ్ఞాలు గంగా తీరం లోపల చేసి అర్థపతి కంటే గొప్పవాడైనాడు. రాజా, ఆ భరతునికి 3 మంది భార్యలట. 3 మంది భార్యలకు 3 కొడుకులు పుట్టినారు. కానీ భర్తలాగా అందంగా లేరని వాళ్ళ గొంతు విసిగి చంపారండి వాళ్ళు. నానా విధాని దివ్యాన్ని ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకేం తెలుస్తుంది. అపుత్ర కూడా అయినాడు. అన్న భార్య ప్రసవిస్తూ 2 కవల పిల్లల కంటే వీడిని నువ్వే భరించు అంటే వాడిని భరద్వాజుని నామకరణం చేసి భరత వంశానికి భరద్వాజుడు మూలకర్త అయినాడయ్యా పరీక్ష మహారాజా. బృహద్రథుడు అనేటువంటి వాడికి 2 భార్యలు. ఆ 2 భార్యలకు ఓ మునీంద్రుడు పండిస్తే చెరో వక్క కోసిచ్చాడు. పాపం వాళ్ళకు చెరో వక్క పుట్టింది సంతానం. ఆ 2 వక్కలు తీసి పెంట ముందర వారేశాడు. రాత్రి జర అనే రాక్షసు వచ్చి ఆ 2 ఎత్తకంగానే పిల్లవాడు ఏడుస్తుంటే ద్వారం దగ్గర పెట్టిపోతే జరచేత సంతానం చేయబడ్డాడు కనుక జరాసంధుడు అనేవాడు పుట్టాడయ్యా రాజా. మహారాజా, బాహ్యులు కూడా అనే వారికి సోమదత్తుడు పుట్టే. ఆ సోమదత్తునకు భూరిశ్రవసు శరుండని వాడు పుట్టారయ్యా రాజా. భాతియ శంతన్నకు గంగాదటికి వైష్ణవాగ్రగణ్యుడు ఘోరారాతి నయన నీలోత్తర భీతికర గ్రీష్ముడైన భీష్ముడు పుట్టే. సత్యవతికి శంతన మహారాజుకు జన్మించినటువంటి వాడే మహానుభావుడైన భీష్మాచార్యుడు మహాపరమ భాగవతోత్తముడు పుట్టాడయ్యా రాజా. ఆ శంతనునకు తర్వాత దాశకన్య అయిన సత్యవతి యందు చిత్రాంగద విచిత్ర వీరుడు 2 కొడుకులు పుట్టారు. ఈ సత్యవతికి వివాహం కాకముందే దేవర న్యాయంతో పరాశరుల వారి యొక్క సాంగత్యంతో మా తండ్రి గారైన వ్యాసభగవానుడు పుట్టాడు. వ్యాసభగవానికి అరణి లోపల నేను జన్మించానయ్యా రాజా. ఆ విచిత్ర వీరులకు కాశీరాజుల కూతురును, వాడేమో చిత్రరథుడేమో గంధర్వ యుద్ధంలో మరణించాడు. ఉన్నాడు ఒకడు విచిత్ర వీరుడు. వానికి అంబికా అంబాలికలను 2 తీసుకువచ్చి పెళ్లి చేస్తే 2 భార్యలతో కామభోగాలు అనుభవించుకుంటూ వాడు మరణించాడు. భరతవంశం ఆగిపోయింది. భరతవంశంబు నిలుపందగురాయని తల్లివేడా. వ్యాస మహామనీషి భరత సంతతి నిలిపే. భ్రాతృక్షేత్రం లోపల దేవర న్యాయం అనేటువంటి ఒక ధర్మాన్ని అనుసరించి వంశాన్ని నిలబెట్టినాడు. అయ్యా, ఒక్కటి రహస్యం ఇక్కడ చెప్పాలి మనం. దేవర న్యాయం అంటే అప్పుడు డైరెక్టివ్, ఇప్పుడు ఇండైరెక్టివ్.
టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఇంగ్లీష్లో ముద్దు వచ్చే పేరు పెట్టుకున్నాం దానికి. విన్నారా? వంశాన్ని నిలబెట్టుకోవడానికి బ్రహ్మఋషి కానీ రాజఋషి కానీ దేవఋషి కానీ ఆ ఋషితోని సమాగమం చేసి మన వంశాన్ని నిలబెట్టుకోవడం, భర్త ఆజ్ఞ అయితే భార్య అలా చేయడం, అప్పుడు జీవం ఉండే. అది కలియుగంలో తీసి పారేశారు కనుక దాన్ని ఇండైరెక్ట్ చేసి పారేసి టెస్ట్ ట్యూబీ అని పెట్టారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అయ్యా, ఏ ఆటి కొడుకైన అనువునకు సమాననుడు దక్షు పరక్షుని వారం పుట్టిడి. అతని కడుపున సుధపుడనే వాడు పుట్టే సుధమునకు బలి పుట్టిడి. మరి అదే వంశం లోపల రోమపాదుడు అనేవాడు పుట్టినాడు. రోమపాదునికి ఋష్యశృంగుడు పుట్టినాడు. ఆ రోమపాదునకు చతురంగుండును, చతురంగుడు బుధరాక్షుండును, బుధరాక్షునకు బృహద్రథుండును, బృహద్రథునకు పృథ్రతుండును, వాడికి ముగ్గురు పుట్టిడి. అందులో సత్యకర్ముడు అనేటువంటి వాడికి అతిరథుడు జన్మించాడే ఆ రాజా. ఇగో ఈ అతిరథునికే కుంతి 14 ఏళ్ల వయసులో కన్నటువంటి పిల్లవాడిని కర్ణుడిని గంగలో విడిస్తే ఈ అతిరథునికి రాధకు దొరికి పెంచారు కనుక రాధేయుడు అనే పేరు వచ్చింది. కర్ణకుండలాలతో పుట్టాడు కనుక కర్ణుడు అనే నామకరణం పెట్టాడు వాడికి. ఈ ఆది పెద్ద కొడుకు ఏంటి వంశం చెప్తున్నాను రాజా విను. యాదవ వంశంలో కూడా మహాభూజుడు అనేవాడు మహాధార్మికుడు. ఆయనకు సంతానం లేకపోతే పృథా అనే అమ్మాయిని సాదుకున్నాడు కనుక ఆమె ఇంట్లో కుంతి భోజన ఇంట్లో పెరిగింది కనుక ఆమె పేరు కుంతి కుమారి అన్నారు. కానీ ఆమె పేరు పృథా. రాజా అగో ఆయనను మీ పాండురాజు చేసుకున్నాడు పెళ్ళి. ధృతరాష్ట్ర మహారాజు గాంధార దేశపు రాజు బిడ్డ అయిన గాంధారిని వివాహం చేసుకొని దుర్యోధనుడాదిగా 100 మంది కొడుకులను దుశ్శల అనే ఒక కుమార్తెను ఉన్నాడు. విదురుడు అనేటువంటి వాడు పెళ్లి చేసుకోలేదు. ధృతరాష్ట్ర, పాండురాజ, విదురుడు, భరతవంశాన్ని ముగ్గురు మూల పురుషులైనారు. ఆ తర్వాత కుంతీదేవికి మరి ఏరాలైనటువంటి ఒక మాద్రీదేవి కడుపులో పంచపాండవులు జన్మించారయ్యా. ధర్మరాజు, భీముడు, అర్జునుడు. కుంతీదేవికి అయితే మాద్రికి నకుల సహదేవుడు ఇద్దరు కూడా జన్మించినారు. పాండవంశం అలా వెలుగుంటూ వెళ్ళింది. కుకురుడు అనేటువంటి వృష్టి అనేటువంటి పుట్టినాడు. ఆ వృష్టికి విలోమతనయునికి అవిద్యోతుడు పునర్వసు అతనికి ఆహుకుండను కుమారుడు ఆహుకి అని కన్యకం కలిగిరి. ఆహుకునికి దేవకుండు ఉగ్రసేనుడు ఇరువురు జన్మించిరి. అందు దేవకునికి దేవరుడు, అనుపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు నలుగురు కలిగిరి. వాళ్ళకు క్రమంగా ధృతదేవయు, శాంతిదేవయు, ఉపదేవయు, శ్రీదేవయు, దేవరక్షిత, సహదేవ, దేవకీదేవి అనగా 7 పుట్టారు. అయ్యా మరి దేవమీఢుడు అనే వానికి మారిషేను భార్య యందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుండు, ఆనకుండు, సుంజయుండు, శ్యామకుండు, కంకుండు, అనీకుండు, వత్సకుండు, వృకుండు అనువారు 10 మంది కొడుకులు పుట్టినారు. ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమె పేరే పృథా. వసుదేవుడు పుట్టగానే ఆకాశంలో దొందువులు మోగినాయట. ఎందుకంటే ఈయన కడుపులో నారాయణమూర్తి పుడతాడు అని. పరీక్ష మహారాజా మరి ధృతదేవయందు త్రిపుష్టుండును, శాంతిదేవాత్మేందు పశ్చిమ పరిస్థితాదులు, ఉపదేవయందు కల్పవృక్షాదులు 10 శ్రీదేవయందు వసంసూదన్వాదులు 6 దేవరక్షితేందు గదాదులు 9 సహదేవయందు పర్వత ముఖ్యాదులు 8 దేవకీదేవి ఎందు కీర్తిమంతుండు, సుషేనుండు, భద్రసేనుండు, రుజువు, సమదనుండు, భద్రుండు, సంకర్షణుండు మరి అనువారు 7 పుట్టారు దేవకీదేవి గర్భంలో.